హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. తరచూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు తినడానికి. సో వాళ్ళకి బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్ అనేది కూడా వాళ్ళకి స్టేబుల్గా ఉంటుందండి. సో మా అత్తమైతే మా పాప కోసం మురుకులు చేసేసింది. సో తను ఎలా చేసింది అనేది వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే మనకు 1 kg బియ్యం పిండి తీసుకుందండి. మంచిగా మనము ఇంట్లోనే బియ్యం తీసుకొని, రేషన్ బియ్యం తీసుకొని వాటిని మనం పిండి పట్టించడం అనేది చాలా జిగురుగా మంచిగా వస్తాయండి ఇలా చేయడం వల్ల. దాంట్లోకి మనము ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వాము, ఓమా, 3 టేబుల్ స్పూన్ తెల్లని నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ వచ్చేసి రుచికి తగ్గ సాల్ట్. మీరు సాల్ట్ వేసాక ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి పిండిలోకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కారము. ఇక్కడైతే 2 to 3 టేబుల్ స్పూన్ అంత కారం అయితే మేము యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కారంగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక పిండిలో మనం మంచిగా కలిసిపోయేలా మిక్స్ చేసుకుందాము. మురుకులు అంటే పిల్లలకు చాలా ఇష్టమైన స్నాక్. ఇవి క్రిస్పీగా రుచికరంగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి. ఈ మురుకులు అనేది మనం వివిధ ఆకారాల్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో సన్నటి మురుకులు కానీ, కొంచెం లావుగా ఉండే మురుకులు కానీ అలా. దీనికోసం నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నెలో వాటర్ అయితే పోసేసుకుందాము. 1 kg పిండికి 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మేము ఇక్కడ పోసేసుకొని మరిగించుకుంటున్నాము. దాంట్లోకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఇలా నీళ్ళు బాగా మరిగాక ఒకసారి మనం కలుపుకొని దాంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పిండి మనం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నామో కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒకటేసారి మనము పిండిని అనేది ఆ వాటర్లో పోయకూడదు. మనకు లమ్స్ అనేది ఫామ్ అయిపోతుంది అండ్ మిక్స్ అవ్వడం కూడా కరెక్ట్గా ప్రాపర్గా మిక్స్ అవ్వదు. సో ఒకరు పిండి పోస్తుంటే మరొకరు దాన్ని నిదానంగా మెల్లగా ఆ వాటర్లో కలపడం అనేది కరెక్ట్ ప్రాసెస్ అండి. ఒకసారి మనం పిండి అంతా వాటర్లో పోసాక మనము మెల్లగా దాన్ని కలుపుకుంటూ ఉందాము. ఇలా కింది నుంచి మీది వరకు కలుపుకొని ఒక సైడ్ పెట్టేసుకుందామండి. సో ఈలోపు మనము ఫ్రై కోసం పెద్ద కడాయి ఒకటి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఏదైతే పిండి మనం మిక్స్ చేసామో దాన్ని 3 నుంచి 4 భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చేతితో పిసుకుతూ ఒక సైడ్ పెట్టుకోవాలండి. సో మేము ఇక్కడ రేషన్ బియ్యం అనేది యూజ్ చేసాం కాబట్టి పిండి అనేది మంచి జిగురుగా ఉంటుంది. మనకు మురుకు కూడా మంచిగా టేస్టీగా వస్తుందండి. సో ఆల్రెడీ మా అత్తమ్మాయ చక్కగా తను పిసికేసి పిండిని అంతా కొంచెం కొంచెంగా తను పిసికిస్తూ నాకు దాంట్లో పెట్టిస్తుంది. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్లేట్స్ తీసుకున్నామండి, స్టీల్ ప్లేట్స్. దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని వాటి మీద మనము ఈ మురుకు అనేది షేప్తో వేసేసుకుంటున్నాము. చూడండి చక్కగా మంచి షేప్తో మనం వేసేసుకొని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసేసుకోవచ్చండి. పిల్లలకు సన్నగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం సన్నగా మనము రంధ్రాలు ఉండేది మురుకుల్లో పెట్టేసుకొని అవి వేసుకోవచ్చు. లావుగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా మంచి రౌండ్ షేప్ వేసేసుకున్నాము. సో ఇలా ప్లేట్స్లో మేము వేసేసుకొని ఆయిల్ అనేది మనకు మంచి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒకటి తర్వాత ఒకటి మనం ఏదైతే మురుకులు ప్రిపేర్ చేసుకున్నామో పిండితో అది ఆయిల్లో వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి. మీరు ఆయిల్లో వేసుకున్నాక ఇమీడియట్గా దాన్ని టర్న్ చేయకుండా ఒక 2 minutes ఆగాక పిండి అనేది పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యాక మీరు టర్న్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎక్కువ మాడనివ్వకుండా అలాగే పచ్చిగా ఉండకుండా కరెక్ట్ హీట్లో మనము మురుకులు అనేది వేయించుకోవడం వల్ల క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. కొంచెం హై ఫ్లేమ్లో మాడిపోయినా కూడా మురుకు అనేది మనకు
మాడు ఫ్లేవర్ వస్తుంది. సో కరెక్ట్ హై ఫ్లేమ్లో కరెక్ట్ ఫ్లేమ్లో మీరు పెట్టి వేయించుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడే క్రిస్పీ స్నాక్ ఐటమ్ మురుకులు అయితే ప్రిపేర్ అయిపోయాయి. మాకు ఆల్మోస్ట్ 1.5 kg పిండికి అయితే చాలా క్వాంటిటీ మురుకులు అయితే వచ్చాయండి. సో క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి. చూడండి, నేను ఇప్పుడు ఒకసారి ఈ మురుకు కూడా ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని మీకు విడిచి కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మా ఈ కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో వీడియోస్ని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది మాకు కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.